హలో ఆల్, నేను మీ మార్కస్ శ్రవణ్ కుమార్. వినడానికి కొంత వింతగా ఉన్న చిట్టి పొట్టి మిరియాలు భారతదేశం యొక్క 200 సంవత్సరాల బానిసత్వానికి కారణమయ్యాయంటే మీరు నమ్ముతారా? నేను చెప్పే చారిత్రక విషయాలు కొన్ని వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నేను ముఖ్యంగా ఈ వీడియోలన్నీ పిల్లలకు లేదా నేర్చుకోవాలనే తపన జిజ్ఞాస ఉన్న పెద్దలకు అర్థమయ్యే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే సబ్జెక్టును సాధ్యమైనంత వరకు సరళంగా బోధించాలన్నదే నా ఆశయము మరియు అభిమతం కూడా. ఒకసారి విషయంలోనికి వస్తే, ప్రపంచంలో పశ్చిమాన ఉన్న పోర్చుగీసు దేశం నుండి కొంతమంది వ్యక్తులను వెంటేసుకొని వాస్కోడి గామా అనే వ్యక్తి, ఒక పోర్చుగీసు దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆహారం కోసం వేటలో భాగంగా, గుర్తుపెట్టుకోండి, ఆహారం కోసం వేటలో భాగంగా వనరులను వెతుక్కుంటూ మన యొక్క పశ్చిమ అరేబియా సముద్ర తీరానికి, గుర్తుపెట్టుకోండి, పశ్చిమ అరేబియా సముద్ర తీరానికి రావడం జరిగింది. పశ్చిమాన అరేబియా సముద్రం తీరానికి, కేరళలోని కాలికట్ తీరానికి రావడం జరిగింది. ఆ కాలికట్ తీరం అప్పుడు స్థానిక రాజుల పాలనలో ఉండే, స్థానిక భారతదేశ రాజుల పాలనలో ఉండేది. ఎప్పుడైతే వాస్కోడి గామా కాలికట్ అంటే కేరళలోని కాలికట్ తీరానికి వచ్చాడో, అక్కడున్న అద్భుతమైన సంపదను మరియు అక్కడున్న మసాలా దినుసులను, స్పైసెస్ అంటాం కదా ఇంగ్లీష్లో, వాటిని చూసి తీవ్రమైన ఆశ్చర్యానికి లోనై వాటిని స్వయంగా చేతిలోకి తీసుకొని వాటి సువాసనను, వాటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని వాటిని బంగారం కంటే ఎక్కువగా అతను ఫీల్ కావడం జరిగింది. అప్పుడు స్థానికంగా ఉన్న రాజుతో ఈ మసాలా దినుసుల వ్యాపారం గురించి అడగగా, అప్పటికే అరబ్బుల చేతిలో ఆ వ్యాపారం ఉండడం వల్ల స్థానిక రాజు ఆ వ్యాపారాన్ని పోర్చుగీసు వాళ్ళతో చేయడానికి ఒప్పుకోలేదు. అసలు ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పోర్చుగీసు దేశం నుంచి వచ్చిన వాస్కోడి గామా అనే వ్యక్తి ఈ మిరియాలను కానీ లేదా ఈ మసాలా దినుసుల వ్యాపారానికి స్థానిక రాజును ఎందుకు అడగడం జరిగింది? ఇది 1498 సంవత్సరంలో జరుగుతున్న కథగా మీరు భావించవచ్చు. సో అప్పుడు ఆ వాస్కోడి గామా ఎందుకు ఆ స్పైసెస్ గురించి, అంటే ఆ మసాలా దినుసుల గురించి అడిగాడంటే, మీరు ఇప్పటికి కూడా గూగుల్లో ఒకసారి కనుక టైప్ చేసి చూస్తే యూరప్ దేశంలో ఉన్న వనరులనన్నిటినీ కలిపిన భారతదేశంలో పావుల వంతు వనరులకు సరిపోవు. దాంతోపాటు మీరు కనుక యూరప్ దేశాన్ని సరిగా గమనిస్తే, యూరప్ దేశం అనేది చలితో, అంటే ఎక్కువ శాతము అంటే కూల్, చల్లగా ఉండే ప్రదేశం. అంటే 6 నెలలు మంచుతో కప్పబడి 6 నెలలు కొద్దిపాటి సూర్యరశ్మితో ఉండే దేశము, ఖండము పోర్చుగీస్ కానీ యూరప్ ఖండం అంతా కూడా. అంటే మనము సైన్స్లో చదువుకున్న ఒక కిరణజన్య సంయోగ ప్రక్రియ, ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ను కనుక మీరు గమనిస్తే, ఎక్కడైతే సూర్యకిరణాలు, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే భూమిలో సారం ఉండి నీళ్లు సమృద్ధిగా ఉండి మనకు సూర్యకిరణాలు చెట్ల మీద పడతాయో, అక్కడ చెట్లు వాటిలోని హరితహారాన్ని ఉపయోగించుకొని సూర్యకిరణాల ద్వారా కార్బోహైడ్రేట్లని, ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. అంటే దీనికంతా కూడా సూర్యుడు ముఖ్యాధారం. ఇక్కడ చూస్తే యూరప్లో మనకు పశ్చిమాన, అంటే మనము ప్రపంచ పటంలో చూస్తే మనకు పశ్చిమాన ఉన్న యూరప్ ఖండంలో కానీ పోర్చుగీస్ లాంటి దేశంలో కానీ చాలా వరకు మంచుతో కప్పబడిన ప్రదేశము. అంటే అక్కడ మట్టితో కూడిన సారం అనేది తక్కువ. రెండవది, అక్కడ ఎక్కువ శాతం సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఏమవుతుంది, మొక్కలు పెరగవు, పెరిగినా కూడా అవి బతకడానికే కోనిఫెరస్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు క్రిస్మస్ ట్రీ అని మనం చూస్తాం కదండి, ఆ క్రిస్మస్ ట్రీ ఆకారం ఆ విధంగా ఎందుకు ఉంటుందంటే కోనిఫెరస్, ముళ్ళలాగా కలిగిన చెట్ల ఆకులను కలిగి ఉంటుంది. ఎందుకంటే తనకు దొరికేదే తక్కువ వనరులు కాబట్టి ఆ వనరులను, ఆ మినరల్స్ను, ఆ వాటర్ను కాపాడుకోవడానికి ఆ నిర్మాణాన్ని అవి కలిగి ఉంటాయి. సో మరి అవి బతకడానికే కష్టపడుతుంటే అవి ఆహారాన్ని తయారు చేయలేవు కదా. సో ఆహారాన్ని తయారు చేయలేవు కాబట్టే మనకు యూరప్ దేశాలలో వెజ్ సంబంధిత, అంటే కాయకూరగాయల సంబంధిత, ఆకుకూరల సంబంధిత ఆహార పదార్థాలు తక్కువగా దొరుకుతాయి. మనమందరం కూడా ఇప్పుడు బర్గరు,
ఓకేనా. తర్వాత ఇవన్నిటిని కూడా మనము కొంచెము ఇంట్రెస్ట్గా చూసుకొని తింటామండి. కానీ వాళ్ళు బర్గర్లో కేవలం చిన్న టమాటా ముక్కలను లేదా చిన్నపాటి అర్థమైన లీవ్స్ను ఎందుకు పెడతారంటే వారికి అక్కడ అవైలబిలిటీ తక్కువ, వాళ్ళకు మన మొక్కలకు సంబంధిత ఆహార పదార్థాలు తక్కువ కాబట్టి వాళ్ళంతా కూడా పశు సంబంధిత ఆహార పదార్థాల మీద ఎక్కువ ఆధారపడతారు. అందుకే వారు నాన్ వెజ్ మీద ఎక్కువ ఆధారపడడానికి ఎందుకు కారణం అంటే ఇది కారణం. వారికి మొక్కల సంబంధిత ఆహారం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. ఎందుకు? సూర్యుని యొక్క అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల, కిరణజన్య సంయోగ ప్రక్రియ తక్కువగా జరగడం వల్ల మొక్కలు తాము బతకడానికే కష్టమైన పరిస్థితులలో ఆహార పదార్థాలను తయారు చేయలేదు. ఏదో కొద్దిపాటి 6 నెలలు కొన్ని మొక్కల ఆహార పదార్థాలను తయారు చేస్తే వాటినే వారు జాగ్రత్తగా వాడుకుంటూ కొనసాగాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాస్కోడిగామ ఎప్పుడైతే కేరళకు రాగానే మనము మసాలా దినుసులతోటి ఆహార పదార్థాలను సేవ్ చేసుకునే అంటే జాగ్రత్తగా భద్రపరిచే పద్ధతిని గమనించిండు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, యూరప్ దేశాలన్నీ కూడా నాన్ వెజ్ మాంసాహార సంబంధిత ఆహార పదార్థాలపై ఆధారపడుతుండడం వల్ల ఏమవుతుంది, మాంసం అనేది ఇప్పుడున్నట్టు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్నట్టు మనకు ఫ్రిడ్జ్లు కానీ ఫ్రీజర్స్ కానీ మనము దాచిపెట్టే పద్ధతులు ఏవి ఆ రోజులలో గుర్తుపెట్టుకోండి. మనం 2025లో ఉన్నాం. 600 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను, పరిస్థితి నేను చెప్తున్నాను. సో దానివల్ల వాళ్ళకి అప్పుడు ప్రిజర్వేటివ్ పద్ధతులు లేకపోవడం వల్ల ఈవెన్ వాళ్ళది కోల్డ్ కంట్రీ అంటే చలి సంబంధిత ప్రదేశం అయినా కూడా 1-2 రోజుల్లోనే ఆహారం పాడయ్యేది. వాళ్ళకు ఆహారం దొరకడం చాలా కష్టంగా ఉండేది. మరి ఆహారాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలంటే వారి దగ్గర మసాలా దినుసులు లాంటివి ఏమీ ఉండకపోయేటివి. ఆ విధంగా వాస్కోడిగామా ఒకేసారి భారత్కు రావడము, భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఆహార నిల్వ పద్ధతులను మసాలా దినుసుల ద్వారా నిల్వ చేయడం గమనించడము. సో తమ దేశంలో గనుక మసాలాలు దిగుమతి చేసుకుంటే, మసాలాల వ్యాపారం చేస్తే తమ దేశంలో ఆహారాన్ని నిల్వ చేసుకోవచ్చు, అద్భుతాలు సృష్టించచ్చే ఆలోచన, నేను ఆలోచన అనే కంటే దురాలోచన అతను కలగడము, అతను నార్మల్ అంటే సాధారణ పద్ధతుల్లో కాకుండా అసాధారణ పద్ధతుల్లో లొంగ తీసుకొని స్థానిక రాజులతో వ్యాపారం చేయడానికి ప్రయత్నించడము, ఇవన్నీ మనకు హిస్టరీలో చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయండి. అందుకే వాస్కోడిగామా ఆ రోజున్న మిరియాలను చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే వారి దేశంలో ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి ఉన్న అద్భుతమైన వనరు మిరియాలు కాబట్టి. అంటే భారతదేశంలో ఎంత గొప్ప విజ్ఞాన సంపద ఉందో అర్థం చేసుకుంటే, మన పూర్వీకులు సంవత్సరాల పాటు పచ్చళ్ళను కానీ సంవత్సరాల పాటు ఊరగాయలను కానీ లేకపోతే మనకు వడియాలను లాంటివి నిల్వ చేయడము మన అదృష్టంగా భారతదేశం అంటే ప్రకృతి భారతదేశానికి ప్రసాదించిన వరంగా చెప్పొచ్చు. అందుకనే ఈ వాస్కోడిగామా అనే వ్యక్తి ఈ మసాలా దినుసుల పట్ల ఆసక్తి పెంచుకొని మసాలా దినుసులను దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపడము, ఆ పర్యవసరంలో అప్పటికే అరబ్బులంతా వ్యాపారంలో ఉండడం వల్ల స్థానిక రాజు దానికి ఒప్పుకోకపోవడము, అరబ్బులు కూడా వ్యతిరేకించడం వల్ల తను తిరిగి తన దేశంలోకి వెళ్ళి అంటే తన ఖండంలోకి వెళ్ళి అక్కడున్న ప్రజలందరికీ భారతదేశం యొక్క అద్భుతమైన సంపదను, భారతదేశంలో ఉన్న అద్భుతమైన మసాలా దినుసులను ఉపయోగించి ఏ విధంగా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవచ్చో వివరంగా చెప్పడం వల్ల కాలక్రమంలో వాళ్ళందరూ కూడా వలస రావడము, వ్యాపారం పేరుతోని భారతీయులను లొంగ తీసుకోవడము, పెద్ద పెద్ద బహుమతులు చూపించి భారతీయులను లోబర్చుకొని అదే క్రమంలో మన యొక్క రాజుల మధ్య ఉన్న తారతమ్యాలను ఆధారంగా చేసుకొని మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించి వాళ్ళ కనుసన్నల్లో పెట్టుకొని మన దేశ వ్యక్తులను విపరీతమైన సాధక బాధకాలకు గురి చేసి మన దేశస్తులను కేవలం ఆట బొమ్మల వలె అంటే ఆహారం కోసం వచ్చిన వాస్కోడిగామా మరియు ఇతర యూరోపియన్ దేశస్తులు మన భారతదేశాన్ని ఆట బొమ్మలుగా, ఆట వస్తువులుగా, మన వ్యక్తులను ఆటవిక వ్యక్తులుగా మలుచుకొని ఇంత ఇబ్బందులకు గురి చేసి భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు బానిసత్వంలోకి నెట్టడానికి కారణమయ్యాడు. కాబట్టి మీరంతా గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే భారతదేశం ఎన్నో అత్యద్భుతమైన సంపదలతో కూడిన నిలయం. ఆహారం కోసము ఆ రోజుల్లో ఆహారం కోసము వచ్చిన వారు ఈరోజు మనకు సంస్కృతి నేర్పుతున్నారనే ఒక భ్రమలో మనం బతుకుతున్నాము. ఈ ప్రపంచంలో
భారతదేశం కంటే గొప్ప దేశం ఏదీ లేదు. భారతదేశంలో ఉన్న వనరులు ప్రపంచంలో ఏ దేశంలో లేవు. భారతదేశం నైసర్గిక స్వరూపం కావచ్చు, భారతదేశంలో పండే వివిధ రకాల పంటలు కావచ్చు, భారతదేశంలో దొరికే వివిధ రకాల ఖనిజాలు కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా భారతదేశం చాలా గొప్ప దేశం. అందుకనే పాశ్చాత్య సంస్కృతి ప్రభావంలో పడి ఆధునికత వైపు మీరు మళ్ళీ భారతదేశ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటూ పోతున్నారు. అందుకే నేను ఈ చిన్న వీడియో ద్వారా మీకు మనం చిన్నప్పుడు చదువుకున్న సామాన్య శాస్త్రాన్ని అంటే జనరల్ సైన్స్ను, సాంఘిక శాస్త్రాన్ని అంటే సోషల్ స్టడీస్ను ఉపయోగించి మీకు చరిత్రలో నిజాలు చెప్పే ప్రయత్నం చేశాను. మీరంతా ఓపికగా ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ మీకు అందరికీ విజ్ఞాన్ని పంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు చేయవలసిందల్లా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి అవసరం ఉన్న పిల్లలకు ఈ వీడియోలు షేర్ చేస్తూ లైక్ చేయని నేను సవనీయంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.